కోతి చెప్పిన నీతి. రామచంద్రపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నంలో తీసుకెళ్ళి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలో ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకి ఒకరోజు పొలంలో పని పడడంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్ళమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకొని వెళ్తూ దాహం వేసి ఒక బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఒక దురాలోచన వచ్చింది. తన దగ్గర 5 లీటర్ల పాలకు 5 లీటర్ల నీళ్లు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపిన ఈ ఒక్క రోజుకి ఎవరికి అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్ళి అందరికి పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచిని పట్టుకొని పక్కున చెట్టుకెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయల నాణ్యాలను బావిలో ఒకటి నేల మీదకి ఒకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరు కొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయల నాణ్యాలని ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో 5 లీటర్లకు పాలు డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడ డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ళ డబ్బు బావికి, లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని హితవు చెప్పాడు. నీతి నిజాయితీ లేని గెలుపు కంటే నిజాయితీ గల ఓటమి చాలా గొప్పది. అసమర్థులు, పిరికి వాళ్ళు మాత్రమే అడ్డదారిలో గెలుపు, డబ్బు, సుఖం కోరుకుంటారు. ధైర్యం, దమ్ము ఉన్నోడు గెలిచినా, ఓడినా, బతికినా, చచ్చినా సరే నిజాయితీని వదిలిపెట్టడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.